మండపాది లక్షణం. ప్రాసారమునకు ఉత్తరమందు కాని తూర్పున కాని మండపం ఉండవలెను. అది 16 కాని 12 కాని హస్తముల ప్రమాణం కల 4 భుజములతో చతురస్రాకృతితో ఉండాలి. దాని నడుమ వేదిక ఉండాలి. ఈ మండపం చుట్టూ అంచుకట్ట మొదలకు అవధి జ్ఞాపికలుండాలి. ఈ వేదిక 4 కాని 5 కాని 7 కాని మూరల భుజములతో చతురస్రంగా ఉండాలి. ఈ మండపం చతుర్ముఖమే 4 వైపులా 4 తోరణాలతో ఉండవలెను. ఈ ద్వారంలో తూర్పు ద్వారం జువ్వి కొయ్యతో, దక్షిణ ద్వారం మేడి కొయ్యతో, పశ్చిమ ద్వారం రావి కొయ్యతో, ఉత్తర ద్వారం మర్రి కొయ్యతో చెయ్యాలి. ఈ ద్వారంలో నిలువు కమ్ములు 5 మూరల పొడవుతో చెయ్యాలి. అందు 1 మూరెడు ముక్క భూమిలోకి పోగా 4 మూరలు భూమిపై ఉండును. మండపమందలి భూతలమంతయు చక్కగా అలికి కంటికి ఇంపుగా ఉండనట్లు చేయాలి. దాన్నంతటినీ నానావిధ వస్త్రాలతోనూ పుష్పాలతోనూ పల్లవములతోనూ అలంకృతం చెయ్యాలి. ఇట్లా మండపాన్ని శోభింపచేసిన తర్వాత 4 ద్వారములందును ఒక్కొక్క ద్వారపు 2 నిలువు కమ్ముల దగ్గరను 2 చొప్పున మొత్తం 8 కలశాలు ఉంచాలి. వానికి రంధ్రములు సొట్టలు మొదలైన ఉండరాదు. వాని యందు ప్రకాశించే 16 వన్నె బంగారం ఉంచవలెను. మామిడి చిగుళ్లతో వాణ్ణి కప్పవలెను. 2 నూతన వస్త్రాలు చుట్టాలి. నానా పుష్ప ఫలాలను అందించాలి. ఇట్టి ఈ కలశములను చందనోదకంతో నింపాలి. ఈ మండపాంతర్భాగమందు ఇవన్నీ నిలిపి వానికి గంధ ధూపాదికంతో అర్చనలు జరపాలి. తర్వాత మండపంపై అన్ని వైపులా ధ్వజములను ఎక్కించాలి. ఇవి కాక అన్ని దిక్కులందు ఆయా దిక్పాలకులకు చెందిన ధ్వజములను కూడా ఎక్కించాలి. మండపపు పై భాగాన నట్టనడమ మేఘం వంటి ధ్వజాన్ని ఒకదాన్ని కూడా ఎక్కించాలి. వానికి ఆయా దేవతా మంత్రాలతో గంధ ధూపాధికంతో యథాక్రమంగా అర్చనలు జరపాలి. వారి వారి మంత్రాలతో లోకపాలులకు బలులు కూడా అర్చించాలి. బ్రహ్మకు అంతటిలో పైభాగమందును, శేషుకి వాసుకి అంతటిలో క్రింది ప్రదేశమందును పుష్ప గంధాధికమును అర్చించాలి. ఆయా దేవతలకై ఏ మంత్రాలు శృతియందు చెప్పబడి ఉన్నవో ఆయా లోకపాలులకు ఆయా మంత్రాలతో పూజయు జరపవలను. ఇట్లు తోరణ సహితంగా అధివాసనశాలను ఏర్పరిచిన తర్వాత దేవతామూర్తులకు 1 రాత్రిని 3 రాత్రులు కాని 5 రాత్రులు కాని 7 రాత్రులు కాని అధివాసం జరపవలసి ఉండును. ఈ అధివాసన మండపానికి ఉత్తరపున ఈ మండలపు కొలతలో సగం కొలతతో కాని 3వ వంతు కొలతతో కాని 4వ వంతు కొలతతో కాని స్నాన మండపం నిర్మించాలి. లింగమును అర్చామూర్తిను తెప్పించిన తర్వాత ఆ తెచ్చిన శిల్పులను వారి పరిచారకులను కూడా యజమానుడు ఆయా విషయాలను సాంప్రదాయాలను ఎరిగి వస్త్రాభరణాధికంతో పూజించాలి. తర్వాత క్షమించడని అతడు వారిని ప్రార్థించాలి.